అయ్యా నా పసుపు పోదాం పద. ఎవరమ్మాయి తల్లి నువ్వు? విశ్వనాథం గారి అమ్మాయిని. ఏ విశ్వనాథం చెప్పమా? మా నాన్నే. మీ ఇల్లు ఎక్కడా? మా అన్నయ్యకి తెలుసు. మరి మీ అన్నయ్య గారి ఇంకెళ్ళాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఏడుస్తావా? వద్దు పని మా ఇంటికి వెళ్దాం, వస్తావా? అది కాదు పాప, నువ్వు మా ఇంటికి వస్తే మీ నాన్న అన్నయ్య ఎక్కడున్నారో తెలుసుకొని నిన్ను అక్కడికి తీసుకెళ్ళి దిగబెడతా. రామ్మా రామ్మా, చూడు రావు, ఇదిగో నాకట్టు చూడు. అటు వెళ్తున్నా వెళ్తున్నా పాప, రావు. వగ్గిబోధన చేసేవాడు. నీళ్ళు ఇక మీద జాగ్రత్తగా ఉంటావా? బుద్ధిగా నడుచుకుంటావా? దొంగతనం చేస్తావా? సరే వెళ్ళు. జానకిరావు నీ సంగతి ఏమిటి? సరే మొదటిసారి కాబట్టి వదిలేస్తున్నాను, బుద్ధిగా ఉండు పో. డాక్టర్ గారు, మా చెల్లి లేది, ఇక్కడ ఉండాలి. ఇంటికి పంపించి వేశారు. సరస్వతి, ఏమిటి పిచ్చి నీకు సరస్వతి? పిచ్చి కాక ఏమిటండి, నిన్న మొన్నటి దాకా మన కళ్ళ ముందు తిరిగాడుతూ ఉండేది. ఇంకా ఏ మూలం అమ్మా అని పిలుస్తున్నట్లే అనిపిస్తుంది. ఇంతలోనే మన పాప ఎంత దూరం అయిపోయిందండి. లేదు సరస్వతి, మన సరళ మనల్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ఎప్పుడు మన దగ్గరే ఉంది, మన హృదయంలో ఉంది. ఇవాళ ఎంత వింత జరిగిందో తెలుసా సరస్వతి? నేను వస్తూ ఉంటే రోడ్డు మీద ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. ఎప్పుడైనా బజార్కి నాతో తీసుకువెళ్ళనంటే మన సరళ ఏడ్చేది చూడు, బుట్ట ముట్టి పెట్టి అని ఎక్కెక్కి ఏడ్చేది. అచ్చం అలాగే కనిపించింది. నేను వదిలి రాలేకపోయినాను. పలుకరించి చూస్తే ఎవరో తప్పిపోయిన పిల్లలా ఉంది. పోని మా ఇంటికి రా అమ్మా, తీసుకొని వెళ్తాను అని అడిగాను, బతిమాలాను. కానీ ఆమె పాపా రామ్మా. చూడు సరస్వతి, మనం తప్పిస్తున్న సరళ తిరిగి వచ్చింది. ఇప్పుడు పిచ్చి ఎవరికంటారు? మీకా నాక? నా పోయిన బిడ్డ తిరిగి వచ్చిందంటారు. ఈ పిల్ల నా సరళవుతుందా? వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే విడిచిపెట్టిరండి. లేదు, నేను ఆ పని చెయ్యలేను. దిక్కు లేక వీధిలో పడి ఏడుస్తున్న పిల్లను మళ్ళీ వీధిలో దించి రావడానికి నాకు చేతులు రావు. రామ్మా సరళ. ఆగండి, మీరు ఆ పిల్లని సరళ అని పిలవచ్చు. ఇక ఏమని పిలవను? మీ ఇష్టం, ఎలాగైనా పిలవండి, కానీ సరళ అని మాత్రం పిలవచ్చు. నా గుండెలు పగిలిపోతాయి. ఆహా, ఒకనాడు తారక మంత్రం అయిన పేరు ఈనాడు విన్నా సహించలేకపోతున్నావన్నమాట. పాప, అయితే నేను ఇప్పుడు ఏమని పిలవనమ్మా? నా పేరు జిక్కి. జిక్కి? అదే చిత్రంగా ఉంది. ఇప్పుడు నిర్ణయం చేశాను, నీ పేరు పిల్లలు మీకు ఇచ్చి వెళ్ళారా? అంత లక్షణం కూడానా? నువ్వు కన్న బిడ్డలేగా తలుపులు బాగా తీసిపోయారు. గతి లేక చచ్చినట్టు కాపలా కాస్తున్నాను. అప్పటి నుంచి పిల్లలు ఇంటికి రానే లేదా? ఏమైనట్టు? ఎక్కడున్నారు నా పిల్లలు? నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను. ఈ మీరే కట్టి పెట్టండి.
దొంగ విధవా వస్తువుల కోసం పిల్లలెత్తున పారిపోతున్నాడు. బాబు వదండి, నా పిల్లల్ని వెతుక్కోవాలి. నా పిల్లలు జానీ, జిక్కి. చిత్ర చిత్ర పక్కిల్లు అద్దెకిచ్చారమ్మా? అద్దె వాళ్ళు కాదమ్మా, ఇంటి వాళ్ళే. వినోద్ బాబు గారు. అమ్మా, ఆయన అలా బొత్తిగా బాతులా నడుస్తాడేమిటి? 25 ఏళ్లుగా గవర్నమెంట్ నౌకరీ చేశారమ్మా. అలా చెప్పు. అందుకే పాపం నడక అలవాటు పోయింది. వాళ్ళెవరమ్మా? కొడుకు కోళ్ళనా? కాదే, ఆవిడ వినోద్ బాబు గారు భార్య. అతను మొదటి భార్య కొడుకు. అమ్మా, చంటాడికి దృష్టి దోషం ఉన్నట్టుందే, బీర కొడుతున్నాడు. ఉరుకో. ఏమిటా బాబుడు? వింటే ఏమనుకుంటారు? రా లోపల. చారు చారు ఇదేమిటండి, కొత్త ఇంటికి వచ్చిన పాత పిలుపుకోలేదు. చారేమిటండి, చారు పులుసును. అది కదే, నిన్ను చారులత అని పిలుద్దామనే నా అభిప్రాయం. చూసరికి ఆ పిలుపు చారు దగ్గర ఆగిపోయి ఆ లత కాస్త నాలికి చుట్టుకుపోతుంది. నానా, పాత్రలు తక్షణం ఖాళీ చేయించు. నేను చదువుకుంటానికి కావాలి. ఇదెక్కడ ఫిట్టింగ్ రా? రిటైర్ అవడంతో జీతం సగమైంది. ఆ వచ్చే అద్దె డబ్బులు కూడా రాకపోతేట. నువ్వు చదువుకోవడానికి మేడ మీద గది ఏర్పాటు చేశాను, వెళ్ళి చూసుకో. ఏమిటి నాన్న, వాళ్ళు ఇచ్చే వ్యధవద్ది కోసం పక్కని న్యూసెన్స్. సరే రవి, అలాగే ఖాళీ చేద్దాం. నువ్వు తొందరగా పెళ్లి చేసుకో. అదెంతసేపు? మన జడ్జి అమ్మాయి ఉందిగా. ఉంది ఉంది. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి అక్కడే ఉంది. మన ఇంటికి వచ్చే దారే కనబట్టలేదు. లేకపోవడం 25,000 దాకా వచ్చారు. ఇక 5-10 వస్తాయని చూస్తాను. మన వాడు హైట్, వెయిట్, పర్సనాలిటీకి ఆ మాత్రం కూడా లేకపోతే ఇదిగో నాన్న, ఎప్పుడే చెప్తాను. అయితే వాళ్ళని ఖాళీ చేయించవద్దు, నన్ను కొలిచి తూకమే సమ్మనవద్దు. వాళ్ళని అక్కడే ఉండలేమండి, నేను ఇక్కడే పడి ఉంటాను. కారులో బాగానే ఉన్నాడే, ఇంతేమొచ్చింది? ఈ బిస్తర్ ఏడా పెట్టమంటారు దొరా? మేడ పెట్టా సన్నాసి. చారు, ఎలా ఉంది మన ఇల్లు అరేంజ్మెంట్స్, ఫిట్టింగ్స్? దీనికి చారులత నివాసము అని బోర్డు పెడదాం ఉంది. భోజన కాఫీ హోటల్ అని కింద రాయించండి. కావట్లా. లేకపోతే ఏమిటండి, విలాస్ నివాసని కాఫీ హోటల్ పేర్లు మీరును. అది కాదు. చాలు 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 చాలు. ఇంతకీ ఇంటి మీద నీ అభిప్రాయం ఏమిటి? ఇంటికే దివ్యంగా ఉంది, కానీ ఒక్కటే లోటు. లోటు గీటు అని చెప్పడానికి లేదు. కావాలంటే పాతిల్ని పడగొట్టి తీసి టెన్నిస్ కోర్టు కట్టిస్తాను. మన దగ్గర డాన్స్ ఆడుకుందాం. టెన్నిస్ ఆడుకుందాం. టెన్నిస్. మనకింకా ఆటలు పాటలు ఎందుకండి? అబ్బాయిని త్వరగా ఒక ఇంటి వాడిని చేస్తే వాళ్ళిద్దరూ ఇంట్లో చిలక గోరింకల్లా ఉంటారు. మనం ఆ ఇంట్లో రిటైర్డ్ చిలకా గోరింకలా ఉంటాం. ఆ ఉన్న కారు కాస్త అమ్ము కూర్చును. ఇంత పెద్ద సంబంధం చేసుకునేటప్పుడు ఓ కారైనా లేకపోతే ఏం బాగుంటుందండి? అమ్మ బాబోయ్, కారే? ఆ పేరెత్తద్దు. నా రైల్లో గుడ్డలు పెరిగితే నువ్వు 2-3 సార్లు అడిగితే ఆయుస్ అయిపోయి కొనేస్తాను. అప్పుడు నువ్వు డ్రైవింగ్ చేయకమాను, ఎవరినో ఒకరిని టపా కట్టింది మానవు. ఆనాడు నువ్వు చేసిన యాక్సిడెంట్, దాన్ని కప్పిపుచ్చడానికి నేను చేసిన ఫిట్టింగ్స్ తలంచుకుంటే కాళ్ళు ఉనికిపోయి, కళ్ళు చలబడిపోయి, పళ్ళు పైకి వచ్చేస్తాయి. పోనీలేదురు, ఇప్పుడు అవన్నీ తవ్వుకుని మనసు పాడు చేసుకోవటం ఎందుకు? కారు లేకపోతే పోయింది. ఆ సంబంధం త్వరగా చూడండి. ఓ తప్పక రేపు తెల్లవారగానే ఆ సంబంధమే చూస్తాను. చూడారు, అందం చూడాలంటే జడ్జి గారి అమ్మాయినే చూడాలి. చదువు చూడాలంటే జడ్జి గారి అమ్మాయినే చూడాలి.
5,000 కళ్ళ చూడాలంటే జడ్జి గారు అమ్మాయినే చూడాలి. అయితే త్వరగా చూడండి. చూస్తాను నేను ఏం చూస్తానో నువ్వు చూస్తావుగా.